నాగర్ కర్నూలు జిల్లాలో విద్యుత్ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు జిల్లా ఆర్టిజన్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు పలు విద్యుత్ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ ధర్నాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు డివిజన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధర్నాలకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతకు వాళ్ళకు డిమాండ్లు ప్రభుత్వాన్ని ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయనే అంశంలో భాగంగా ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో వాళ్ళకు పలు సంఘాలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఆర్టిజన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఏంటి అసలు మీ సమస్యలు ఏంటి, ఎన్ని రోజులకెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నారు, తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సార్, మేము విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికులుగా ఉన్నాము. గత ప్రభుత్వం 23,000 మందిని విద్యుత్ సంస్థలో విలీనం చేసుకున్నది. ఈ ఎగ్జిస్టింగ్ రూల్స్నే మాకు ఆర్టిజన్ కార్మికులకు ఇవ్వాలని ఒక ప్రధాన డిమాండ్ అదొకటి పెట్టుకుంటూ, అండ్ వాటి డిపార్ట్మెంట్లో ఉన్న యాజ్ పర్ ఏపీఎస్పీ రూల్స్ ప్రకారం ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టుల్లో ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని ఇదొక డిమాండ్తోని, మరియు ఎన్పిటిసిఎల్లో అన్మ్యాన్ కార్మికులు ఉంటారు సార్, వాళ్ళను అప్పుడు ఆర్టిజన్గా విలీనం చేసుకున్నాడు, వాళ్ళని చేసుకోలేదు. వాళ్ళు ఒక 14 మంది ఉంటారు, వాళ్ళను కూడా విలీనం చేసుకోవాలని. అండ్ మిగిలిపోయిన కార్మికులు ఉంటారు కొంతమంది అవుట్సోర్సింగ్ చిన్న ప్రాబ్లంలో వాళ్ళని విలీనం వాళ్ళని చేసుకోవాలని. అండ్ పీస్ రేట్ వర్కర్స్ ఉంటారు సార్, పీస్ రేట్ వర్కర్ ఎస్పీఎంలో కానీ స్పాట్ బిల్లర్స్ కానీ ఈ పిఏ వాళ్ళు కానీ వీళ్ళు కూడా పీస్ రేట్ వర్కర్ ప్రకారం చేస్తారు. వీళ్ళందరూ కూడా జీవో నెంబర్ 11 ప్రకారం వారికి వేతనాలు ఇవ్వాలని ఒక డిమాండ్తో 5 డిమాండ్లతో మేము గౌరవ మేనేజ్మెంట్కు సమ్మె నోటీస్ ఇచ్చాము. అండ్ మొన్న 26 తారీఖు నాడు డివిజన్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం. మళ్ళీ ఈరోజు ధర్నా చేస్తున్నాము. రేపు 2 తారీఖు నాడు వంట వార్పు కార్యక్రమాలు అన్ని సర్కిల్ ఆఫీసుల దగ్గర చేస్తాం. దాని తర్వాత కేటీపీఎస్ కాడ ధర్నా ఉంటుంది. దాని తర్వాత 7వ తారీఖు నాడు చెలో వరంగల్ కార్యక్రమం చేసి గత్యంతరం లేని సమయంలో మా పరిస్థితులు మా హక్కులు సాధించుకునే దిశగా తప్పని పరిస్థితుల్లో 8వ తారీఖు నాడు సమ్మెకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే చేస్తున్న మేము డిపార్ట్మెంట్ కోసం, యాజమాన్య మనుగడ కోసం, ప్రభుత్వం పేరు తేవడం కోసం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా కింది స్థాయిలో ఉన్న మేము ఆర్టిజన్ కార్మికులం, పీస్ రేట్ వర్కులము డిపార్ట్మెంట్కి పేరు తేవడానికి పనిచేస్తున్నాం. ఈ వర్క్ చేసే సమయంలో కార్మికులు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లోకి వస్తారా రారా కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పిట్టల్లా రాలిపోతున్నా కూడా పూల మీద చనిపోతున్నారు, జైలు ఇరిగిపోతున్నవి. అది ఒకనొక సమయంలో అయితే కార్మికులు చనిపోయి కరెంటు పోల్ల మీద, ట్రాన్స్ఫార్మర్ల మీద ముద్దలైన సమయాలు కూడా ఉన్నాయి సార్. కాబట్టి వారందరినీ పరిస్థితిని గుర్తుపెట్టుకొని, వారి కష్టాలు గుర్తుపెట్టుకొని, వారి విగాధను గుర్తుపెట్టుకొని మేనేజ్మెంటు, గవర్నమెంటు మా కష్టాలను గుర్తించి, మా సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని, మానవతా దృక్పథం ఉందన్న మా కష్టాలను గుర్తించి, మా కుటుంబాలను గుర్తించి, అందరూ కూడా 40 ఏళ్ళ పైననే ఉన్నారు సార్. ప్రతి ఒక్క కుటుంబం కూడా 40 ఏళ్ళ చాలానే వేతనాలతో ఉన్నారు. కాబట్టి ఈ వేతనాలను ఇచ్చి మంచి మాకు ఏపీఎస్పీ సర్వీసులు కన్వర్షన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ. ఆర్టిజన్స్ తరఫున అంటే ఇక్కడ పలు దఫాలుగా కూడా మీరు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వాల లోపల స్పందన లేదు. నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? సంస్థలో 2 రకాల రూల్స్ పెట్టడం వల్ల రెగ్యులర్ ఎంప్లాయీస్కు అన్ని విధాల బెనిఫిట్స్ వస్తున్నాయి. ఆర్టిజన్లు దాదాపు మన చాలా మటుకు సగం మంది వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వారికి రెగ్యులర్ రూల్స్ లేక స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకు జీతం పట్ల కానీ, అదేవిధంగా లీవులు కానీ, అన్ని విధాల హెల్త్ పరంగా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్స్ అనేటోళ్ళు చాలా కీలకంగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాళ్ళే ఎక్కువ పనిచేస్తున్నారు. వాళ్ళకు అన్యాయం చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకోసం ఈరోజు మరి చాలా రోజుల తర్వాత గత ప్రభుత్వం ఏదైతే వీళ్ళను విలీనం చేసిందో, మరి ఈ ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకొని మరి ఇప్పుడు ఇలా సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యల మీద పరిష్కరించి, ఇటు మేనేజ్మెంట్ కానీ ఇటు ప్రభుత్వం కానీ వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, మరి ఇటు ప్రభుత్వానికి కానీ ఇట్లా మేనేజ్మెంట్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఏ డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. కాబట్టి మరి ఈ విద్యుత్ కార్యక్రమం ఈరోజు 24 గంటలు కరెంటు ఇయనికే పెద్ద పాత్ర పోషించిన తెలంగాణ వచ్చిన తర్వాత మనకి 24 గంటల కరెంటు కూడా ఇస్తున్నాం. అందులో ప్రధాన పాత్ర ఉన్నటువంటి వీళ్ళ కష్టానికి అనుకూలంగా అన్ని అనుకూలమైనటువంటి వీళ్ళ కోరికలు
సామరస్యంగా పరిష్కరించాలని కోరుతున్నాం. రైట్ ముఖ్యంగా ఆర్టిజన్స్ అంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తే తప్ప అన్నిటికీ కూడా కరెంటు సరఫరా అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఉన్న ఫలంగా ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో అంటే నిరవధిక సమ్మెకు పోతే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మీరు ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు హెచ్చరిక చేస్తారు? సార్, ఇది రాబోయేది వేసవి కాలము. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఆర్టిజన్స్ కీలకంగా పనిచేస్తుంటారు. కింద ఫీజు ఆఫ్ కాల్స్ కానీ, కన్జ్యూమర్స్కు సంబంధించిన రైతులకు ఫీజులు పోతే ట్రాన్స్ఫార్మర్ ఫీజులు వేయడం కానీ, ఫీల్డ్లో బిల్స్ కొట్టడం కానీ, కలెక్షన్ వసూలు చేయడం కానీ, దపదపాలుగా రకరకాలుగా ఫీల్డ్లో కింది స్థాయిలో పనిచేసేది ఆర్టిజన్స్ కీలకంగా పనిచేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది 20,000 మంది దాదాపు పైచలకు ఆర్టిజన్స్ సమ్మెకు వెళ్తే మన ప్రభుత్వానికి చెడిపేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఫీల్డ్లో మనం పని చేయలేని పరిస్థితి ఉంటుంది. ఉన్న వర్కర్స్ పైన, ఉన్నటువంటి ఎంప్లాయీస్ పైన చాలా బర్డెన్ పడే అవకాశం ఉంటుంది. మనం సప్లై పొజిషన్ మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని ఇంటర్ఫరెన్స్ వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిజన్లను సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం కానీ, మేనేజ్మెంట్ కానీ చర్చలకు పిలిచి వాళ్ళ యొక్క సాధ్యమైన డిమాండ్లు నెరవేర్చి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఈ మేనేజ్మెంట్ పైన ఉంది. వాళ్ళు కోరేది పెద్ద కోరికలు ఏం కాదు. ఆల్రెడీ ఉన్నవారినే క్యాజువల్ లేబర్గా ఉన్నవారిని ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వాళ్ళని అడిగేది ఏంటంటే, ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ ప్రధాన కోరేది ఏంటంటే, మేము ఇందులో భాగస్వాములు. మేము 20,000 మంది 20 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నాం. 20 సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తున్నాము. మేము కొత్తగా వచ్చేవారికి అంటే హై స్కిల్డ్ అంటే మాకు అనుభవం ఎంతో ఉంది. కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా మాకు వేతనాలు ఇచ్చి మమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీస్గా గుర్తించబడినాం ఆల్రెడీ మేము. కానీ మాకు అటువంటి వేతనాలు మాకు ఇచ్చి మా కుటుంబాలలో వెలుగులు నింపాలని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది. మేము కూడా ప్రధానంగా INTC 327 యూనియన్ తరఫున కూడా మేము ప్రధానంగా ఈ యొక్క జేఏసీకి మద్దతు ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మైనగాల శ్రీధర్ సార్ గారి ఆధ్వర్యంలో, సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జేఏసీకి మద్దతు ఇస్తున్నాం. కాబట్టి మేము గవర్నమెంట్కు అనుబంధ సంఘం అయినప్పటికీ కూడా మేము ఈ యొక్క జేఏసీకి మద్దతు ఇస్తున్నాము. ప్రధానంగా మా ప్రభుత్వం ఇది, మేము నమ్ముకున్న ప్రభుత్వం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో కార్మికుల కోరికలు నెరవేరి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని మేము అందరం ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొత్తంగా చూసినట్టయితే క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి ఆర్టీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిజంగా కూడా సమ్మెకు వెళ్తే పరిస్థితి అంటే విద్యుత్ సంక్షోభం ఏర్పడే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళకు ఎవరైతే డిమాండ్లు వాళ్ళు క్షేత్రస్థాయిలో కోరుతా ఉన్నారో ఆ డిమాండ్లన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె తప్పదని చెప్పేసి దానికి అన్ని సంఘాల వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు డివిజన్ ఆఫీస్ నుంచి.